హాయ్ అండి. ఈఎంఆర్ఎస్‌ది ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సారీ చాలా లేట్‌గా అప్డేట్ చేస్తున్నాను నేను. ఈఎంఆర్ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఈఎస్ఎస్ఈ 2023 రిజల్ట్స్ అని దాని మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడగలరు 2023 రిజల్ట్స్. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క రిజల్ట్ అయితే ఇక్కడుంది. ఆ తర్వాత జేఎస్ఏ రిజల్ట్. ఓకే. నెక్స్ట్ పీజీటీలో మీరు చేసిన సబ్జెక్ట్స్ అన్ని రిజల్ట్స్ మీరు క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ టీచింగ్‌కి సంబంధించి ఇవన్నీ టీజీటీవి అన్నీ వచ్చాయి. అండ్ నాన్ టీచింగ్‌వి హాస్టల్ వార్డెన్, మెయిల్, ఫీమేల్, అకౌంటెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మనం క్లిక్ చేస్తే ప్రిన్సిపల్‌ది ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ మనకి ఏంటంటే అది క్లిక్ చేసిన వెంటనే పీడిఎఫ్ మనకి ఇచ్చేస్తున్నారు. సో మనము సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది మనం ఇక్కడ సెర్చ్ బార్ అని సెర్చ్ చేసుకుంటూ ఈజీగా మనకిచ్చిన రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ ప్రకారం మనం సెర్చ్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్ నెంబర్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ అయింది. మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది దీంట్లో తెలుస్తుందనమాట. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్‌కి సంబంధించినవి రోల్ నెంబర్ మీరు ఆ పోస్ట్‌కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని రోల్ నెంబర్ చెక్ చేసుకోవడమే. ఇప్పుడు చూస్తే ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి. ద క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మొత్తం 971 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ముందుగా రెడీ పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ వాళ్ళ ఎలిజిబిలిటీకి సంబంధించిన మొత్తం అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. మీ ఏజ్కి సంబంధించినది, ఓకే, మీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ 10th, ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ అండ్ మీ సీటెట్, ఓకే, ఇలాంటివి మనకి ఏదైతే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అడిగారో ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనము అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకే. అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దాన్ని మీరు క్లెయిమ్ చేస్తున్నట్టే దానిది, మీరు డిసబుల్ అయితే అది, ఓకే, ఆ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది, అండ్ ఏవైతే మిగతా అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇంటర్వ్యూ టైంకి రెడీగా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఇవి షార్ట్ లిస్ట్ జరుగుద్ది ఇంటర్వ్యూకి వెన్యూ అనేది కూడా షార్ట్లీ వాళ్ళు నోటిఫై చేస్తారంట. ఆ డేట్ అండ్ టైమ్, వెన్యూ ఫర్ ద ఇంటర్వ్యూ వాళ్ళు త్వరలోనే ఇస్తాను అన్నారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే ఫర్దర్ అప్డేట్స్ కోసం మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇదండి. ఈ విధంగా మీ పోస్ట్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.